కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన కుంకి ఏనుగులో ఏపీలోని పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్కు చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య కుంకి ఏనుగులను పలమనేరుకు తీసుకొచ్చారు. అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షించడం కోసం కుంకి ఏనుగులను ఇవ్వాలని కర్ణాటక సర్కార్ను ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో బెంగళూరు విధాన సౌధలో అధికారికంగా కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన కుంకి ఏనుగులు ఏపీలోని పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్కు చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య కుంకి ఏనుగులను పలమనేరుకు తీసుకొచ్చారు. అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షించడం కోసం కుంకి ఏనుగులను ఇవ్వాలని కర్ణాటక సర్కార్ను ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో బెంగళూరు విధాన సౌధలో అధికారికంగా కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, యశ్వవి చిత్తూరు జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తూ దాదాపు కొన్ని సంవత్సరాలుగా నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి రైతులకు విముక్తి లభించిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా కుంకి ఏనుగులు అంటే అటవీ ప్రాంతంలో కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ఏనుగులు చిత్తూరు జిల్లాలో సంచరిస్తూ రైతులు పండించిన పంటలను తీవ్ర నష్టం వాటిని కలిగించేవి. అదే కాకుండా అడ్డుపడినటువంటి రైతులను సైతం తొక్కి చంపేటటువంటివి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. గత 10 ఏళ్ల పరిగణలోకి తీసుకుంటే దాదాపు 27 మంది రైతులు ఏనుగుల బారిన పడి మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి. అది అధికారిక రికార్డులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అటవీ శాఖ ఏనుగులను కట్టడి చేసేందుకు కుంకి ఏనుగుల ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని చెప్పేసి గుర్తించారు. కర్ణాటకలో ఈ పథకం సక్సెస్ అయ్యింది. అలాగే కేరళలో సైతం కుంకి ఏనుగుల యొక్క పథకం సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని దాదాపు 8 కుంకి ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న దాదాపు మొదటి విడతగా 4 ఏనుగులను అంటే రజని, కృష్ణ, దేవ, అభిమన్యు అనే 4 ఏనుగులను మాత్రం కుంకి ఏనుగులు మొదటి విడతగా రాష్ట్రానికి అప్పగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ అప్పగించిన కార్యక్రమం అయితే విజయవంతంగా జరిగింది. ఆ ఏనుగులను అత్యంత భద్రతా నడుమ రాత్రి 11 ఆ ప్రాంతంలో పలమనేరు ఫారెస్ట్ జోన్ కి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా 50 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎలిఫెంట్ ఫారెస్ట్ జోన్ లో ఏర్పాటు చేశారు. వాటికి పూర్తి రక్షణ ఇస్తున్నారు. అలాగే ఈ వాతావరణానికి అనుకూలించిన ఒక వారం 10 రోజులు ఆ వాతావరణానికి అనుకూలించిన పిదప మావటలకు సైతం కుంకి ఏనుగులు ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇచ్చారు. ఆ ప్రత్యేక శిక్షణ పొందిన మావటలతో ఈ ఏనుగు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని తిరిగి అటవీ ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఉంటుంది. ఆ పథకాన్ని కూడా త్వరలో దాదాపు వారం 10 రోజుల్లో అమలు అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ చొరవ చూపడం రాష్ట్ర జిల్లా రైతాంగం తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.